మంత్రివర్గ విస్తరణపై టీ కాంగ్రెస్ పెద్దలు ఏం ఆలోచిస్తున్నారు? ఇద్దరు ముగ్గురు మంత్రులను పక్కన పెడితే అన్ని సమీకరణలు కుదురుతాయని భావిస్తున్నారా? విస్తరణ రేసులో ఎవరున్నారు? అధిష్టానం ముందున్న అవకాశాలేంటి? తెలంగాణ మంత్రివర్గ విస్తరణ రేపో మాపో ఉంటుందన్న ప్రతిసారి వాయిదా పడుతోంది. దీంతో మంత్రివర్గ విస్తరణపై ఏం చేద్దామనే అంశంపై ఇటీవల ప్రభుత్వ పెద్దలు, పార్టీ పెద్దలు కలిసి చర్చించినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ కోసం సామాజిక సమీకరణలు కుదిరితే ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం కుదరడం లేదు. ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం కుదిరితే సామాజిక సమీకరణలు కుదరడం లేదని నేతలు చెబుతున్నారు. మరోవైపు గత ఎన్నికల ముందు పలువురు నేతలకు ఏఐసీసీ నేతలు మాట ఇవ్వడంతో ఆ అంశం సైతం ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారింది. ప్రభుత్వం ఏర్పడగానే పూర్తి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి 2 ఏళ్ల తర్వాత మార్పులు చేర్పులు చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండకపోయేదని కాంగ్రెస్ అంతర్గత సమావేశంలో నేతలు అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణలు, ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యం, ఏఐసీసీ పెద్దల హామీలు కుదరాలంటే మంత్రివర్గం నుంచి పలువురిని తీసేసి కొత్త వారికి ఇవ్వడం మినహా మరో అవకాశం లేదని జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవులు ఇస్తామని ఏఐసీసీ పెద్దలు హామీ ఇచ్చారని, ఆ మాట నిలబెట్టుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యంలో ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం చేయవద్దని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం ఇవ్వాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా కూడా మంత్రి పదవుల కోసం గట్టి డిమాండ్ ఉంది. యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని, మున్నూరు కాపు సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించాలని, మాదిగ సామాజిక వర్గానికి కేబినెట్ లో చోటు ఇవ్వాలని ఆయా సామాజిక వర్గాల ఎమ్మెల్యేలు, ఆయా కుల సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఇవన్నీ జరగాలంటే ఉన్న 10 మంది మంత్రుల్లో 2-3 తప్పించాల్సి వస్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దక్షిణ తెలంగాణకు సంబంధించిన ఓ మంత్రిని పక్కన పెట్టి ఏఐసీసీలో కీలకమైన పదవి ఇస్తే బాగుంటుందని, ఇదే ప్రాంతానికి చెందిన మరో మంత్రిని సైతం పక్కన పెట్టి ప్రభుత్వంలోనే కేబినెట్ ర్యాంకు పోస్టు ఇస్తే ఒప్పుకునే అవకాశం ఉంటుందని విశ్లేషణలు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ నుంచి సైతం ఒకరిని పక్కన పెట్టి పార్టీలో కీలక పదవి ఇస్తామని ఒప్పిస్తే కేబినెట్ కూర్పు చేయవచ్చని పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు. 2-3 పక్కన పెట్టగలిగితే గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ కు ఎమ్మెల్యేలు లేనందున వేరే పార్టీ నుంచి బలమైన నేతను తీసుకుని మంత్రి పదవి ఇచ్చి గ్రేటర్ ఎన్నికల బాధ్యతను ఇస్తే కాంగ్రెస్ కు ఉపయోగపడుతుందనే చర్చ కూడా జరుగుతోంది.